డాక్టర్ గారు, నిద్ర అంటే ఏమిటి? మనిషికి నిద్ర ఎందుకు అవసరం? నిద్ర అనేది ఇప్పుడున్న మొత్తం మెడికల్ కండిషన్స్ అన్నిటికి కూడా చాలా మటుకు కోరిలేషన్ ఉంటుంది. పర్టికులర్గా చెప్పాలి అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా ఈ బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన రెలవేషన్కి నిద్రకి సంబంధం ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ దిస్ కండిషన్స్ నైట్ టైం వస్తున్నాయి. కాబట్టి నిద్ర సమస్యకి చాలా డైరెక్ట్ కనెక్షన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. సో నిద్ర అనేది ఎందుకు అవసరం అంటే, నిద్రలో బ్రెయిన్లో జరిగే ప్రక్రియలు ఏవైతే మురికి పదార్థాలు, టాక్సిన్స్ అంటాం, అవి క్లియర్ చేయడం కానీ, రిటెన్షన్ ఆఫ్ మెమరీ, రీఫ్రెషింగ్ ఆఫ్ మెమరీ, రెస్ట్, ఫార్మేషన్ ఆఫ్ హార్మోన్స్, హార్మోనల్ రెగ్యులేషన్స్, ఇలాంటివన్నీ కూడా ప్రక్రియలు జరుగుతాయి. కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అదొక సిస్టమేటిక్గా జరగాలి. ఆ సిస్టమేటిక్గా జరిగే టైంలో హార్మోనల్ రెగ్యులేషన్ అనేది మెయింటైన్ కావాలి. హార్మోనల్ రెగ్యులేషన్ అనేది మన జీవక్రియలకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కో టైంలో రిలీజ్ కావాలి. కాబట్టి నిద్ర అనేది ఒకే టైంలో పడుకోవడం అనేది ఇంపార్టెంట్గా మనం ఇక్కడ గమనించుకోవాలి. నిద్ర సరిగ్గా పోకపోతే ఒత్తిడి పెరిగి జ్ఞాపక శక్తి కొలిపోవటం జరుగుతుంది అని అంటారు కదా, నిజమా ఇది? సో డెఫినెట్గా జ్ఞాపక శక్తికి నిద్రకి సంబంధం ఉందండి. ఎందుకంటే సైంటిఫిక్ అనాలిసిస్ తీసుకుంటే బ్రెయిన్లో స్ట్రక్చరల్గా అబ్నార్మాలిటీస్ కనబడుతున్నాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నిద్ర కానీ లోపించి కానీ నేను చెప్పిన విధమైన డ్యూరేషన్ నిద్ర లభించకపోతే ఇది స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీకి దారితీస్తుంది. ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీకి దారితీసినప్పుడు మనకి ఏదైతే మెమరీ పవరు, చురుకుదనము, కాన్సన్ట్రేషన్ మెకానిజము, రిటెన్షన్ పవరు, ఇంటలెక్చువల్ కెపాసిటీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుందని గమనించారు. తరచుగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎక్కువ శాతం నిద్రపోకపోతే తలనొప్పి రావడం, కాస్త చిరాగ్గా రావడం, కోప్పడ్డము, ఇవి సహజంగా గమనిస్తాం. సో జనరల్గా నిద్రలోపం ఉన్న వాళ్ళకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ ఉండి బ్రెయిన్ ఫంక్షనాలిటీ అనేది లోపిస్తుందని గమనించారు. దీర్ఘకాలంలో ఇలాగే కంటిన్యూ అయితే ఇది మెమరీ లాస్, ఏవైతే మేము ఇంగ్లీష్లో డిమెన్షియా అంటామో, దానికి కూడా అర్లీగా దారితీసే విధంగా చేంజెస్ ఉంటున్నాయి. కాబట్టి నిద్ర అనేది సమపావుల్లో పడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న జాబ్, బిజినెస్ లైఫ్ స్టైల్లో షిఫ్ట్లో వర్క్ చేస్తారు. వారు ఈ 7 నుండి 8 గంటలు నిద్రను ఎలా బ్యాలెన్స్ చేయాలి? అంటే ఒక నార్మల్ పర్సన్ హెల్దీ లైఫ్ చేయాలి అంటే నిద్ర అనేది ఎప్పుడు కూడా 10 in the night to 6 in the morning, యావరేజింగ్ అరౌండ్ 7 to 9 hours మధ్యన అనేది పడుకోవాలి. అయితే ఎవరికైతే షిఫ్ట్ పరంగా డిస్టర్బెన్స్ వస్తుందో ఇది షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్సామ్నియా కింద మనం కేటగరైజ్ చేయాలి. జనరల్ షిఫ్ట్స్ ఎక్కడ చూసినా కానీ రికమెండేషన్ ఏంటంటే అరౌండ్ 1 week ఆఫ్ నైట్ షిఫ్ట్ చేసినప్పుడు నెక్స్ట్ రికవరీ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. అదే ఇది ప్రొలాంగ్డ్గా జరిగినప్పుడు, నెలల కొద్దీ జరిగినప్పుడు ఇది బ్రెయిన్ మీద తీవ్రమైన చేంజెస్ తీసుకొస్తుంది. కాబట్టి ఇది క్రానిక్ ఇన్సామ్నియాకి దారితీసే విధంగా పనిచేస్తుంది. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం వలన నిద్ర పట్టదు అంటారు, నిజమా? టీ, కాఫీ ఏవైతే తీసుకుంటారో యూజువలీ ఇవి బ్రెయిన్ స్టిమ్యులెంట్స్ గా పనిచేస్తాయి. ఎప్పుడైతే బ్రెయిన్ స్టిమ్యులేషన్ జరుగుతుందో అది ఆపోజిట్ యాక్టివిటీ ఆఫ్ స్లీప్. ఎందుకంటే నిద్ర సమయంలో బ్రెయిన్ యాక్టివిటీ అనేది తగ్గుముఖం కావాలి. సో ఇక్కడ యాక్టివిటీని పెంచే విధంగా మనం ఏది తీసుకున్నా కానీ డెఫినెట్గా స్లీప్ డిస్టర్బెన్స్ కింద కేటగరైజ్ చేయాల్సి వస్తుంది. అంటే బై 6 o'clock 7 o'clock లాస్ట్ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ ఉండాలని మా రికమెండేషన్. కూల్ డ్రింక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్యాఫినేటెడ్ కూల్ డ్రింక్స్ చాలా ఎక్కువగా వచ్చున్నాయి. కాబట్టి క్యాఫీన్ సబ్స్టెన్స్ అనేది బ్రెయిన్ స్టిమ్యులెంట్ కాబట్టి దాని కారణంగా కూడా బ్రెయిన్ నిద్రపోకుండా చేస్తుంది. కాబట్టి స్లీప్ డిస్టర్బెన్స్కి దారితీస్తుంది. టీ అండ్ కాఫీ యూరినేషన్ పెంచుద్ది కాబట్టి మిడ్ నైట్లో మళ్ళీ స్లీప్ డిస్టర్బెన్స్కి దారితీస్తుంది. కాబట్టి ఆల్కహాల్ కూడా సిమిలర్ ఫ్యాషన్లో పనిచేస్తుంది. కాబట్టి ఆల్కహాల్, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా నిద్ర భంగానికి దారితీస్తాయి. కాబట్టి మనము వీటిల్ని అట్లీస్ట్ 4 hours బిఫోర్ ఆన్సెట్ ఆఫ్ స్లీప్ అవాయిడ్ చేయడం అనేది ముఖ్యం.